గాయత్రి ఫ్రెండ్స్, గాయత్రి అక్కడ ఉంది. చూడండి ఎంత లాంగ్ ఉందో. మొత్తానికి ఎక్కడికి వచ్చామంటే మన దగ్గరలో ఉన్న చిట్టడికి అయితే వచ్చాము. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి మేఘాలు బయట. చిన్న చిన్న కొండల మీద చిన్న చిన్న మేఘాలు బాగా కమ్ముకోవాలి అనమాట. అందుకని వచ్చాము. గాయత్రి అయితే ఆడ ఎదురు చూస్తూ ఉందన్నమాట నా కోసమని. ఉండు గాయత్రి, వస్తానా. అలా మన చిట్టడి చూడడానికి అయితే వచ్చామండి. వచ్చిన తర్వాత ఎలా ఉందో చూద్దరు ఉన్నాడు ఒక నిమిషం. ఎట్లా ఉన్నాయి కాయలు వచ్చేసి ఇంకా పనులు రాలేదబ్బా. గాయత్రి రాయమే, నీకు ఒకటి చెప్తా. అక్కడ ఉండి వస్తున్నా. సో ఫ్రెండ్స్, నైట్ నుంచి అయితే వాన అయితే పడుతూ ఉందన్నమాట. ఇది ఎలా పరిగెస్తుందో. సో గాయత్రి దగ్గరికి అయితే చేశాను. ఏం గాయత్రి, ఎలా ఉంది వాతావరణం? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారు మున్సిపల్ అయితే కోరుకుంటున్నామండి. ఇప్పుడైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. నాకు ముందుకైతే మా బాబు అయితే మాట్లాడుకుంటూ వచ్చాడు. ఈరోజు రాత్రి నుంచి వాన పడ్డం వల్ల ఈరోజు మా వాతావరణం చాలా చల్లగా ఉంది. సన్న చినుకులు అయితే పడుతున్నాయి అనమాట. అందుకే గొడుగులు వేసుకున్నాము. మా చుట్టూ చూడండి ఫ్రెండ్స్, కొండల్లో మబ్బులు అయితే తాడే గాలికి చాలా వరకు అయితే చాలా ఉండింది. ఇప్పుడైతే అది గాలి దాగుతుంది కదా, సన్నగా గాలి దాగుతుంది అనమాట. ఆ గాలి కదిలి వెళ్తా ఉందనమాట. మబ్బు కదిలి వెళ్తా ఉంది కొండ మీద నుంచి. చాలా బాగుందనమాట చూసేదానికైతే ఈరోజు మా వాతావరణం. కొండలు చుట్టుపక్కల కొండలన్నీ కమ్మేసినాయి అనమాట. కొన్ని అయితే ఇప్పుడు తెరపిస్తూ ఉన్నాయి. ఆ కొండ మీద ముగ్గు పెట్టి ఎగిరిపోతున్నామా, తెలిపోయి మొత్తం తెరపించేసినాయి వానికి. ఇప్పుడైతే మేము చిట్టడలోకి వచ్చాం కదా. ఈ వానికి ఈ చిట్టడలో ఏం పండ్లు దొరుకుతాయో ఆ పండ్లు ఈ వానలో తింటే చాలా బాగుంటుంది అనమాట. మనం పోయి ముందు అట్టా ఆదుకొని ఒక రౌండ్ వేసేద్దాం చెట్లని. ఏం చెట్లలో ఏం పండ్లు ఉన్నాయో చూసేసి తినేసి వచ్చేద్దాం. ఏం పండ్లు ఉంటాయి గాయత్రి, నీకు గెస్ట్ చెయ్య? నాకు గెస్ట్ అయితే కలిగి పండు సీజన్ అయిపోయింది. ఇంకొస్తే గొంజి పండ్లు రావాలి. గొంజి పండ్లు మనం తిన్నాం కదా, ఉంటాయంట ఇంకా? చూస్తే తెలుసులే. ఉండాయో కోసేసారో లేకపోతే ఇంకా పిందలుగా ఉండాయో చూస్తే. సరే బయలుదేరం అయితే కోసుకొచ్చుకుందాం. మన వాన వచ్చేలా ఉంది. అదే కదా. ఇంత ఉదయాన్నే రావడానికి కారణం ఏంటంటే గాయత్రికి ప్లేస్ బాగా నచ్చింది ఫ్రెండ్స్, అందుకని అయితే రావడం జరిగింది. గాలి ఎక్కువ ఉంది గాయత్రి. జిల్లుగా ఉన్న చేయలు చల్లగాలికి. అక్కడ చూసి అంత ప్యూర్ వైట్ ఉన్నాయి బా మబ్బులు. ఇదిగో హిమాలయ పర్వతాలు అయ్యా. మనం అక్కడికి వెళ్ళి చూడలేం కాబట్టి ఇక్కడి నుంచి చూసేస్తున్నాం అనమాట. అదే ఉన్నాయా? చేయలు పెట్టండి ఇప్పుడు పెట్టండి. నీళ్ళు నీట్గా కడిగేసింది వాన. చూడు అట్లా ఉన్నాయా? వానకు కూడా భలే టేస్ట్గా ఉంటాయి పోయి. కడిగేసింది కడిగేసింది. గింజలు వచ్చేది పక్కన తినాలన్నమాట. పక్క తింటే తీగ ఒకటి అన్నమాట. లోపల గుజ్జు ఉంటుంది లోపల. ఆ గుజ్జు తీపి దానాన్ని ఇస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. అరిదాలు కూడా బాగా అవుతుంది అనమాట. ఈ పక్క బలం ఉన్నాయి బా. ఇబ్బా ఏంది ఎట్లా ఉంది ఇది? చెట్టు కాసిపోయింది, బాగా కాసింది. బాగా కాసిందా చూడు, సూపర్. నేను కూడా తింటా. నేను చెప్పా, నాకు కూడా ఆకులు వచ్చేసినాయి జోమని. బాగున్నాయి గాయత్రి. నేనైతే ఇప్పుడు రెండు తినేనా.
నీళ్ళు మటు భలే నిల్చున్నాయి బయట పైన ఆకుల పైన. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో, చాలా సైజు ఎక్కువ ఉన్నాయి. గాయత్రి ఎట్లా విన్నావా? ఎట్లా గాయత్రి ఇక్కడ తిరుక్కంగా ఇంటికి వెళ్ళిపోతున్నాను కదా. ఇవి పక్క బాగున్నాయి కదా, లోపల బాగున్నాయి. చెట్టు అంతా ఎక్కువ అయినాయి. ఇంకేం పళ్ళు వచ్చా చూద్దాం బా. ఇది మా నాన్న కదా గొడుగ, చూస్తూ ఉంటాడు వాటికి ఏం కలవదండి. ఇద్దరు చిరాకు గొడిగెత్తుకెళ్ళిపోయారు వీళ్ళు. ఆ గొడిగెత్తుకెళ్ళిపోయారు, వాళ్ళు గొడిగెత్తుకోకపోయారు. నా గొడిగెత్తుకెళ్ళి ఆడికెళ్ళి నేను ఆడి గొడిగెత్తుకొచ్చాడు అంత తిరిగేస్తా ఉంటాను. మొత్తానికి గొంజి పండ్లు అయితే ఉన్నాయి. ఇంకేం పనులు ఉన్నాయి చూద్దాం. అలా తిరిగి చూసామంటే దొరుకుతాయి అన్న. బాగా ఇజ్జులు బట్టలు అసోకే చెట్టు బిల్ల ఉంది పైన. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెట్టు. ఇది టౌన్లలో తెలిసి బహుశా సోకే చెట్టు అంటారు. వీటిని సోక్ పెట్టుకుంటారు అన్నమాట. ఎలా గొంజి పనులు ఉన్నాయి బా. అయిపోయినాయి 5 సీజన్ కూడా అయిపోయింది గాయత్రి. వాటి సీజన్ కూడా అయిపోయి వచ్చింది. ఏదో కాస్తున్నట్టు కాస్తుంది అమ్మ. అయిపోయినాయి కోయ ఉన్నట్టువే, అరవకొర ఉన్నట్టువే కోయ అట్లా చేస్తుంది. చిన్న చిన్న పక్షులు అయితే అరుస్తూ ఉన్నాయి. చిక్ 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 అంటే అరుస్తుంది. ఏం కాయలు ఇట్లా కాస్తుంది ఇదే. పండ్లు అయితే రావనుకోండి, అంతే కాయల వరకే. ఊటి పండ్లు వస్తాయి ఇప్పుడు నాకు తెలిసి, కానీ ఊటి కాయలు కూడా కనిపించలే మన ఏరియాలో అయితే. కలిగి పండు అయితే చూద్దాం కనిపించలే కదా. ఏంది ఉన్నదా? నాకు కళ్ళు బాగా కనిపిస్తాయి. నాకు ఏడపోయినా ఏడైనా ఉన్నాయి. నాకు కళ్ళు అంతా ఏ పండు మీద కలిగి పండు మీదకే పోతుంది. ఈ ఊటి పండు కోసం వచ్చిన నేను. ఉన్నదా పండు? పండు లేవు, కాయలు కాయ పోయి బాకతే. ఇగో సో ఫ్రెండ్స్ మొత్తానికి ఊటి కాయలు చూడ ఎట్లా ఉన్నాయో. అవి కూడా బాగుంటాయి అన్నమాట. ఎరుపు డాలు వస్తున్నాయంటే మాకుంటాయి అన్నమాట. నుండా సరిపోద్దులే తీసే గాయత్రి. చిన్న వదిలే, మళ్ళీ రేపు పొడుములో చూడ ఉంటుంది కాయ పండు. అంటే ఊటి కాయలు వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు. వేసుకుంటాం అంతే, ఇంకేం మొహటాలే. ఏడా వస్తుంది చూడదుగా, కోయిల కాదు కదా. ఇంకేంది అట్లా వస్తుంది. ఏదో ఒకసారి నువ్వు వస్తుందా? భలే అరిచినా. అది ఒక్క సౌండ్ ఏంటంటే ఆ నుంచి పరారు నువ్వు చెప్పినట్టుగా. అట్లా అడిగా ఎట్రా అరిచేది భలే. అరిచేది కూడా గమ్ముగా అయిపోతుంది. ఓ వెళ్ళిపోయింది ఒకటి. ఆ ఎండుతున్న చెట్టు, ఆ చెట్టు పైన నిలబడుకుంది అది పెట్ట. అక్కడ
పైన కాస్తుంది కదా చెట్ల. అవును, ఏమి కాయలు అయ్యి పండుగ ఆ పైన కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక్క నిమిషం అండి చూపిస్తాను. దీంట్లో వాటిని తినకూడదబ్బా, నాకు తెలిసా. పెట్టలు తింటవచ్చు, పెట్టలు ఏం తినచ్చు. అయిపోయింది బా, గొంజి పండ్ల సీజన్ అయిపోయింది. రంగు తేలిపోయినాయి, రంగు లేదు. వాన పడేలా రంగు మారిపోయి ఉంటుంది. అదే రంగు స్వచ్ఛమైన రంగు. అది ఆవిడ చూడు, అది స్వచ్ఛమైన రంగు. అందుకని ఇటు మీదకి ఏం కాల. ఇప్పుడు నేను పోయేస్తా ఇట్లని. ఇది రంగు అసలైన రంగు. గొంజి పండ్లు అంటే ఇదన్నమాట రంగు. బా సూపర్ ఉంది బా. దీన్ని తింటాను నువ్వా? నల్లరి కాడలా ఏమే ఏం కాదురే. సరిపోదమ్మా. ఇంకటైతే పండ్లు ఎక్కువ లేనట్టు ఇక్కడ పక్క. సో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇంటికైతే బయలుదేరేస్తున్నామండి. ఎట్టా బాబా? కుందేలు చెవులు అయితే వచ్చుంటాయి. వెళ్ళిపోతాయి అంటావా? అంతేలే, మంచి పని. ఏది కరుస్తుంది ఒకసారి అరువా, భయపడతాయి అంటవా? మంచిది, బాగా కరిచినప్పు. ఏడైతే బాగుంది బా, ఒకే జంట. ఊరే పడిపోకూడదు. అదిగో అప్పటికి రెండు పడిపోయినాయి. ఉందా ఈ మధ్య ద్రాక్ష పండు ఉంటే మన ఏరియాలో పండటం ఉండే పండ్లు కోసుకొని తినేస్తాం అంతే. ఎట్లా ఉంది? ఎన్ని పండ్ల? ఓకే 5 8 పండ్లు, ఒకటి కాయ ఉంది కదా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. ఇంటికైతే బయలుదేరేస్తున్నాం. గొంజి పండ్లు కనుక వస్తే ఏమైనా పనులు ఉంటాయని చూసాము. ఇక్కడ అడవిలో ఏం పనులు అయితే లేవు ప్రస్తుతానికి. గొంజి పనులు ఉన్నాయి. ఊటికాయలు అయితే ఇప్పుడు వస్తున్నాయి. అందుకనేసి మొత్తానికైతే వీడియో ఇది చేయాల్సి వచ్చింది మొత్తానికి. ఇది ఫ్రెండ్స్ వీడియో మొత్తానికి. చెట్లు పని చేయండి అట్లా నీరు వాన చినుకులు అన్నమాట. ఇవన్నీ పండు వాన చినుకులు అట్లా ఉన్నాయి. అంత అందంగా ఉంటుంది ఈ అడవికి, ఈ కొండ ప్రాంతానికి. సో ఫ్రెండ్స్ ఇదండి వీడియో. కానీ మీకు నచ్చినట్లయితే వన్స్ మోర్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ ముందుకు వస్తాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్, సెలవు. ఇంతవరకు ఓపిక చేసిన అందరికీ ధన్యవాదాలు.